చూస్తున్నా అండి. ట్రేడ్ పడలేదు ఇంకా. అల్టిమేట్ టార్గెట్ ఇంకో 5 నిమిషాల్లో నెక్స్ట్ క్యాండిల్లో ఇచ్చేస్తుంది. తీసుకున్నామండి. 20 పాయింట్స్ వచ్చింది. ఏంటండి 2 అవర్స్లా ఏంటి? సోన్ నుంచి సిగ్నల్ కూడా వచ్చాయి. ఎంట్రీ వస్తే చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే కదా పడ అదే అనుకున్నా. టచ్ అయింది. ఇప్పుడు రీట్రేస్మెంట్ ఎంట్రీ అయితే ఇచ్చింది మన సెటప్. రీట్రేస్మెంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంట్రీ నేను 5 minutes అబ్బా చాలా దూరం ఉంది. 5 minutes 425 457 ఉంది. కష్టమే రీట్రేస్ దొరకడం.
మ్మ్. ఎందుకు ఆలోచించదు అనవసరంగా? ఏంటిది? ఏం జరుగుతుంది? నేను చూడలేను. తీసుకున్నా. గూస్ బంప్స్ 360 ఎంట్రీ మంది. అదే సేమ్ మీరు పెట్టిందే. 60 పాయింట్స్ ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ కొడతాను ఉండండి. బుర్రపాడు. దేవుడా, బుర్రపాడు అయిపోయింది నాది ఈరోజు. ఎలా ఇప్పుడు ఉంది? ఏం చేయాలి? ఏంటి చేయాలి? హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయిపోయారు కదా. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యే ఆ, ఏం చేయాలంటే ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది, ఎగ్జిట్ అయిపోదాం అనిపించేసి. ఎగ్జిట్ అయి మీ ఇష్టం అండి. మీకు ఉండాలనుకుంటే ఉండండి. ప్రాఫిట్ చాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవడమే. అది ఆగదు, వెళ్తుంది. అమ్మా సరిపో. ఓకే, వెయిట్ చేద్దాం ఒకసారి పోనీ. కాస్ట్ వచ్చినా పర్లేదు. మీకు మీకు ఉండాలనుకుంటే సరదాగా 2 లాట్లు వేసుకుని ఉండండి. అది 550 ఫైనల్ టార్గెట్. 550. అయితే 2 లాట్లు వేద్దాం. ఆ, ఆ జోన్ టచ్ అయితే ఓకే బాబా. రెండే ఉన్నాయా లాట్లు? 2 ఉంటే వద్దు, అయినా వద్దు. 2 ఉన్నాయి లాట్లు, ఉంచాలా? ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎందుకు? ఆ జోన్ టచ్ అయితే ఎగ్జిట్ అయిపోండి. అదే జోన్ టచ్ చేస్తే ఫుల్ ఎగ్జిట్. 100 పాయింట్లు చాలు మామూలుగా. బాగానే ఇచ్చింది కదా, చాలు. ఇంకా ఆశ 100 వద్దు, ఆశ పాయింట్లు. ఉండొచ్చు కానీ అత్యాశ ఉండదు. ఓకే, 100 పాయింట్లు ఎగ్జిట్. ఉమ్, ఓకే. 473 ఎగ్జిట్, ఫుల్ క్వాంటిటీ. ఓకే, ఓకేనా మరి? మా వీకెండ్ కలర్ఫుల్ అయిపోద్దులేండి ఇంకా. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. శివకాంత్, వేర్ ఆర్ యూ? ఎక్కడ మూవ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పాను నాకు కదా, ఈ గ్రీన్ క్యాండిల్లో. మీరు అన్నారు రీట్రేస్మెంట్ వచ్చింది చూడు అని. ఆ ఒక్క గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ 100 పాయింట్స్. ఓకే. అది నేను చూడలేదు బ్రో. నేను కొంచెం వేరేది చూస్తా. చూడాలి కదా మరి. గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్ అవునా? చిన్న. అది చెప్పారా నీకు? మీరు రాలేదు? న్యూస్ పేపర్? వచ్చింది 6 7 10 కదా. 60 పాయింట్స్ ఇచ్చింది. 65 పాయింట్స్ ఇచ్చింది. ఒకవేళ పడితే ఇంకా ఉంది, మంచి టార్గెట్ ఉంది అది. ఏప్రిల్ అంటే మంచి టార్గెట్ అది. ఇక్కడి నుంచి ఇంకా ఇంకొక 80 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మధ్య మధ్యలో నా మైక్ అయితే పనిచేయలేదు, అందువల్ల ఫస్ట్లో నా మాటలు వినబడవండి, అండ్ మధ్యలో కూడా మాటలు వినబడవు. సో అందుకే రికార్డ్ చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్ ఎవరైతే కష్టం, ఏం చేయలేము, ఇందులో డబ్బులు పోతాయి అంటారో అంతా నిజమేం కాదు. ఖచ్చితంగా నేర్చుకుంటే దీంట్లో మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో లైవ్లో మన స్టూడెంట్స్తో మనం ప్రాఫిట్స్ తీయించడం అయితే జరుగుతుంది. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. కోర్స్ చెప్పి వదిలేయడం కాదండి, లైవ్లో కూర్చోబెట్టి ట్రేడ్ చేయించడం మన స్టైల్ అనమాట. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చివరి వరకు చూడండి. ఏం బ్రో, కళ్యాణ బ్రో దగ్గర మంత్రం ఉంది మార్కెట్కి. కళ్యాణ్ బ్రో మీకు కిక్ రావడమా? మీరు ఎప్పుడు చూసిందే మీరు.
నేను మంచి ఎగ్జిట్. ఓయ్ ఓయ్ నే- చాలు స్వామి చాలు. దిగుడు ప్రాఫిట్ ఇస్తూనే ఉన్నాడు వద్దన్నా కూడా. మంచి రోజులు వచ్చాయి మనకి. పర్ఫెక్ట్ బ్రో. బ్యాంక్ ఎంట్రీలో 80 పాయింట్లు వచ్చినాయి. ట్రైనింగ్ లో కొట్టింది. హీరో టు జీరో చెప్పాను కదా, హీరో టు జీరో ఎవరైనా చూసారా? చూడలా. 40 హీరో రూపీస్, 5 రూపీస్ తీసుకుంటే 40 రూపీస్. అబ్బా, మనకి ఈ ట్రేడ్లో పడతాయిలేండి కొంచెం. హీరో అంటే 2-3 లాట్లు వేయాలి. అయిపోయిందా? ఎన్ని పాయింట్లు బుక్ చేసుకున్నారు చెప్పాను. ఎక్కడి వరకు వెళ్తుంది? ఇంకొక 80 పాయింట్లు వెళ్ళి అవకాశం ఉందని చెప్పాను. వెళ్ళింది 60 పాయింట్లు, 70 పాయింట్లు. నేను ఒకసారి చూస్తాను ఎన్ని వచ్చి. నేను 62 పాయింట్స్ అండి నాదైతే. తక్కువకి ఎగ్జిట్ అయ్యాను కానీ 63 అనుకో అంతే. రిజెక్షన్ కరెక్ట్ టార్గెట్ హిట్ రిజెక్షన్. వెళ్ళిపోయింది అది 100 పాయింట్స్ దగ్గరకు అది వచ్చి. చిన్న ప్రీమియం 1:20 ఇచ్చింది. 1:20 దీంట్లో. ఏదో తమ్ముళ్ళు చూసాను ఏదేదో వీడియోలో. ఆ, సరే మరి ఓకే బ్రో, బాయ్ బాయ్. పడుకో. అదే వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఇంకా క్రియేట్ చేద్దాం. బాయ్. ఓకే బాయ్.